నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కోయ గురూజీ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్కారం అమ్మా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు నరదిష్టి అనేది రకాలుగా ఉంటుంది. నరదిష్టి అంటే చూపుతోనే దిష్టి తగులుతుంది అనేసి కొన్ని రకాలుగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రకరకాలుగా ఉంటాయి నరదిష్టి అనేది కూడా అంటుంటారు కదా. అసలు నరదిష్టిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి, వాటిని మనం ఎలా గుర్తించవచ్చు, దాని గురించి మాకు వివరించారా ఈరోజు? ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తోత్పత్తి సతీ ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. అయితే ఇప్పుడు నరదిష్టి గురించి మీరు అడుగుతున్నారు. నరదిష్టి అనేది ప్రతి ఒక్కరి మీద నరదిష్టి అనేది ఉంటుందమ్మా. నేను బాగున్నానంటే నా కింద ఉండవలసిన వాళ్ళు కూడా మా మీద దిష్టి పడుతూనే ఉంటారు. అనుకోకుండా అకస్మాత్తుగా కొంతమంది అదృష్టంతో వాళ్ళ అదృష్టం శాతతో వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ బిడ్డల అదృష్టమో వాళ్ళ కొడుకుల అదృష్టమో తెలియదు, కానీ వాళ్ళ భార్య అదృష్టమో అలాంటి అదృష్టంతోనూ కూడా కొంచెం కలిసి వచ్చిన వాళ్ళు పెద్దగా ఎదిగిపోతుంటారు. అప్పుడు వాళ్ళు చేసే బిజినెస్లో కష్టపడి పెద్ద డెవలప్మెంట్ చేసుకొని పెద్ద అభివృద్ధిగా చేసేసి అలాగా చేసిన వాళ్ళకి అకస్మాత్తుగా అభివృద్ధిగా వచ్చిన వాళ్ళని చూడంగానే జనాలలో చాలామందికి ఒక నరదిష్టి ప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంది. నిన్నగాక మొన్న మనతో తిరిగాడు, మనతో కలిసిమెలిసి ఉన్నాము, కలిసిమెలిసి భోజనం చేసాము, కలిసిమెలిసి ఛాయ్ తాగాము, అంతా కలిసిమెలిసి ఉండవలసినోడు ఇంత పెద్దవాడైపోయాడు ఏమిటా అనేది ఒక దిష్టి అనేది పడుతుంది. దాంతోపాటు వాళ్ళు వేసుకున్న ఒక డ్రెస్సింగ్ అనేది ఒకటి ఉంటుందమ్మా. వాళ్ళు వేసుకున్న డ్రెస్ అంటారు కదా, ఆ డ్రెస్సును బట్టి కూడా కొంచెం నరదిష్టి ప్రయోగం అనేది కొంచెం తగులుతుంటుంది. అంటే కన్ను దిష్టి తగులుతుంటుంది. అంటే వాళ్ళు వేసిన డ్రెస్సు గురించి ఒకటి, అంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందా అమౌంట్ లేదా అనేది కాదు సమస్య. అక్కడ నువ్వు బాగున్నావా, మంచి డ్రెస్ వేసావా, జనాలలో తిరుగుతున్నావా అనేది కొంతమందికి అసూయ అనేది వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంటుంది. అప్పుడు ఆ కన్ను దిష్టి అనేది పడిపోతుంటుంది. అన్ని దిష్టి కన్నా నరదిష్టి చాలా పెద్ద గొప్పదమ్మా. నరదిష్టి కన్నా నల్లరాయని బదులవుతుందంటారు. ఆ విధంగా ఆ నరదిష్టి వల్ల అలాంటి నరదిష్టి పడినప్పుడు ఎంతటి వాడైనా కానీ ఎంత కుబేరులైనా కానీ అధోగతి అయిపోతుంటారు. వాళ్ళు ఆ నరదిష్టి ప్రభావం వల్ల వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, వాళ్ళు సంపాదించుకున్న గౌరవం, వాళ్ళు సంపాదించిన విధానంలో చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఈ నరదిష్టి అనేది సామాన్యమైనది కాదమ్మా, చాలా అతిఘోర భయంకరమైనది. కాబట్టి ఈ నరదిష్టికి కొంత పరిహారం అనేది కొంచెం ఉంటుంది. ఆ నరదిష్టికి పరిహారం అనేది అది ఎప్పుడెప్పుడు చేసుకోవాలా గురువుగారు అనేది మీ సందేహం ఉంది. అవును. కాబట్టి ఆ నరదిష్టికి ప్రయోగం అనేది కొంచెం తగిలినప్పుడు మనకి ఆటోమేటిక్గా కొంచెం మనకు అర్థమైపోతుంటుంది. అంటే ఎలా తెలుసుకోవచ్చు? అది ఎలా తెలుస్తుందంటే అమ్మా, ఈ నరదిష్టి ప్రయోగం మన మీద పడ్డప్పుడు మనకి కొంచెం మైండ్ అంటారు కదమ్మా, కొంచెం గుబులుగా అనిపిస్తుంటుంది. మనకి ఏదన్నా తిన్నా కూడా మనకి వాంతింగ్ వస్తుంటుంది. తర్వాత ఒళ్ళంతా ఇడుపులు వస్తుంటాయి, అంటే నొప్పులు మాదిరిగా వస్తుంటాయి. దాని తర్వాత మరి వాళ్ళకి పండుకుంటే నిద్ర పట్టదు, అన్ని ఆలోచనలు ఇక ఒకటి కాకపోతే ఒకటి అన్ని ఆలోచనలు పడిపోతుంటాయి. అంటే అది నరదిష్టి ప్రయోగం పడితేనే వాళ్ళకి ఆ మైండ్లోకి అన్నీ వచ్చేస్తుంటాయి. అన్నీ ఇక అంత చెడు ఆలోచనలు వస్తుంటాయి, మంచి ఆలోచనలు పోతాయి, చెడు ఆలోచనలోకి వచ్చేస్తుంటారు. అలాంటిది ఆ నరదిష్టి మనకు పడినప్పుడు మనం కొంత జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం కొంచెం జాగ్రత్త తీసుకొని దానికి ఏం చేయాలి, మరి ఆ నరదిష్టికి మనం ఏం చేస్తే ఆ ప్రాబ్లానికి సాల్వ్ అవుతుందనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం నరదిష్టి తగిలింది అనేసి అనుకుంటే ఇప్పుడు అన్ని పరిహారాలు చేస్తే పోయే నరదిష్టులైనా, లేదంటే దానికి ప్రత్యేకంగా మనం ఏదైనా పూజలు అట్లాంటివి చేయించుకోవాల్సి ఉంటుందా గురుగారు? అమ్మా, నరదిష్టి అంటే దీంట్లో 4-5 విధానాలు ఉంటాయమ్మా. నరదిష్టి అంటే మామూలుగా దిష్టిలలో కూడా కొన్ని విధానాలైన దిష్టులు కొన్ని ఉంటాయి.
మామూలుగా ఎదుగుతున్నారా అంటే అది కన్ను దిష్టి. ఓకే. అది కాబట్టి ఒక భార్యాభర్తలు బాగున్నారా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళకి మీద చెడు కామ దిష్టి అంటారు. ఆ చెడు కామ దిష్టి పడినప్పుడు వాళ్ళిద్దరిలో గొడవలు వస్తుంటాయి. ఎవరికి? భార్యాభర్తలకి. ఓకే. భార్యాభర్తలు గొడవలు వచ్చేసి భార్య వేరే రూటుకి వెళ్ళిపోవటం, భర్త వేరే రూటుకి వెళ్ళిపోవటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. అలాగా మళ్ళీ స్థానం మనం పూర్తి చేసినప్పుడు ఏది మనం ఇల్లు కట్టుకుంటాం కదమ్మా, మరి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి మీద కూడా నరదిష్టి ప్రయోగం కూడా కొంచెం తగులుతుంటుంది. ఆ ఇంటికి నరదిష్టి ప్రయోగము మనిషి మీద తగిలినప్పుడు, భార్యాభర్తల కళ్యాణం అయినప్పుడు, పిల్లల సంతానం వచ్చినప్పుడు ఇలాగా మనిషికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దిష్టి ప్రభావం అనేది పడుతుంటుంది. ఆ దిష్టి ప్రభావం మన మీద పడినప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మనకి దగ్గరలో ఉండవలసిన వాళ్ళు ఎవరన్నా పూజారులు కానీ లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు కదా, ఆ పెద్దవాళ్ళు దగ్గరికి పోయి ఈ విధంగా ఉందని మనం చెప్పి, ఈ విధంగా ఉంది దీనికి సొల్యూషన్ ఏం చేయాలి, ఈ దిష్టి ప్రయోగానికి మనం ఏం చేస్తే పోతుంది అని మనం కొంచెం తెలుసుకొని, లేదా మనకు దగ్గర దాపులో ఉండవలసిన వాళ్ళు పూజారుల దగ్గరికన్నా వెళ్ళి మనం మీద ఉండాల్సిన దిష్టిని తీపించుకోవాలి. ఆ నరదిష్టిని తీపించేసుకొని మనకి ఆ నరదిష్టి లేకోకుండా లక్ష్మి కలిసి వచ్చేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా ఆ విధంగా మీరు చేయించుకుంటే తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్పులో ప్రాబ్లం రాకోకుండా మనం చూసుకోవచ్చు. ఇది ఏం కాదులే, ఇది నరదిష్టేలే, ఏం కాదులే అనుకొని సింపుల్గా వదిలేస్తే అది ఏమవుతుందంటే అమ్మ, అది ఏ రూపంలో అయినా ఒక రూపంలో మనల్ని చాలా వరకు దెబ్బ కొడుతుంది. అప్పుడు దెబ్బ కొట్టినప్పుడు చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు ఉంటాయి. గోరుతో పోయేది గొడ్డల దాకా అవుతుంది. అలాగా దానికి వచ్చిన దాన్ని తొందరగా తీసేసుకుంటే మన మీద ఉండాల్సిన ప్రాబ్లం అనేది తొందరగా పోతుంది. మరి దానికి ఏమేమి చేయాలి స్వామి, ఏమన్నా పూజలు అంటే ఎలాంటి పూజలు చేయాలనేది మీకు సందేహం ఉంది అమ్మ. పూజలు అంటే మన ఇంట్లో అనేది మనకి ఎక్కడో బయటికి పోయి తిరిగి వస్తుంటాం. మరి బయటికి పోయి తిరిగి వచ్చేటప్పుడు ఇంటిగాడికి రాగానే మనం కాళ్ళు శుద్ధం చేసుకోవాలి. కాళ్ళు శుద్ధం చేసుకొని ఇంట్లోకి వచ్చేసి, లేదు ఏదన్నా వేరే కార్యక్రమాలకు వెళ్తుంటాం కదమ్మా, ఏది మన పెళ్ళిళ్ళు కాకోకుండా ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా, దిన కార్యక్రమాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ఉంటే అలాంటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంటికి వచ్చేసి కంపల్సరీ తలస్నానం చేయాలి. తలస్నానం చేసి ఇంట్లో వెళ్ళిన తర్వాత ఈ నరదిష్టి ప్రయోగం గురించి మనం ఇప్పుడు చెప్పావు కదా, ఆ నరదిష్టి ప్రయోగం గురించి దానికి ఒక 9 నిమ్మకాయలు, పసుపు కుంకుమ, ఒక 9 మిరియాలు, ఒక ఉప్పు, ఎడమ చేతితో 3 దోశలు ఉప్పు తీసుకొని ఒక గుడ్డలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసి, ఆ ప్లేట్లో ఆర్తకర్పూర బిళ్ళ పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆయన భార్య కానీ లేదా అక్క చెల్లెలు కానీ ఎవరైనా కానీ మన ఇంట్లో ఉండవలసిన వాళ్ళు దాన్ని ఆ ఆర్తకర్పూరంతో తీసేసి దాన్ని ఆ నిమ్మకాయలను కోసి నేను చెప్పాను కదమ్మా, అవన్నీ ఒక కవర్లో వేసేసి మన మీద నుంచి 9 సార్లు దిగతూర్చాలి. 9 సార్లు దిగతూర్చేసి అవి మళ్ళీ రోడ్డు మీద వేయకూడదు, మళ్ళీ ఎత్తపోయి నీళ్ళల్లో వేయాలి. పారే నీళ్ళల్లో వేస్తే అక్కడితో ఆ నరదిష్టి ప్రయోగం అనేది వెళ్ళిపోతుంది. అది కాబట్టి కొంతమందికి తెలియకోకుండా మనం ఏం చేయాలి ఏమిటా అనేది చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మా కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదిస్తే మేము ఎలా ఉంది ఏమిటా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. ఓకే, అంటే నరదిష్టిలో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది చాలా చక్కగా తెలిపారు. అండ్ నరదిష్టికి మంచి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఓకే, చూశారు కదా, ఎవరైనా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.